తిరుమల లడ్డూ కల్తీపై దర్యాప్తును వేగవంతం చేసింది సిట్ బృందం. సిట్ చీఫ్ సర్వేష్ త్రిపాఠి బృందం 3 బృందాలుగా ఏర్పడింది. తిరుమల తిరుపతిలో ఏకకాలంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. గోపీనాథ్ జెట్టి, హర్షవర్ధన్ రాజు, వెంకట్రావుల నేతృత్వంలో 3 బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. పాలక మండలి దగ్గర నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలను సిట్ లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. సిట్ బృందం 2వ రోజు విచారణపై మరిన్ని డీటెయిల్స్ ప్రసాద్ రెడ్డి అందిస్తారు. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా టీటీడీ చుట్టూ అటు రాజకీయ దుమారం పెద్ద ఎత్తున చెలరేగిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో అధికార కూటమి పార్టీలతో పాటు ప్రతిపక్ష వైసీపీ ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో సిట్ బృందం నిన్నటి నుంచి శనివారం నుంచి కూడా ఈ కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది. ముఖ్యంగా ఇవాళ ప్రత్యేకంగా 3 బృందాలుగా ఈ సిట్ బృందం ఏర్పాటై ఒక బృందం తమిళనాడులోని ఏఆర్ డైరీలో తనిఖీలు చేపట్టనుంది. అలాగే మరొక బృందం తిరుపతిలోని టీటీడీ ఏడీ బిల్డింగ్లో దర్యాప్తు చేపట్టింది. ఇక మరో బృందం తిరుమలలో ఉన్నటువంటి లడ్డూ పోటు ఏదైతే ఉందో లడ్డూ తయారు చేసే ప్రాంతము, అలాగే లడ్డూ విక్రయాలు, ఇవన్నిటి మీద కూడా దర్యాప్తు చేపట్టింది. ముఖ్యంగా 3 బృందాలుగా ఏర్పడినటువంటి సిట్ బృందం ఇవాళ తమిళనాడులో ఉన్నటువంటి ఏఆర్ డైరీ ప్రధానంగా ఏదైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రధానంగా ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి ట్యాంకర్లో కల్తీ జరిగినట్లు ఎన్డీడీబీ రిపోర్ట్లో వచ్చిన నేపథ్యంలో ప్రముఖంగా ఏఆర్ డైరీలో క్షుణ్ణంగా సిట్టు బృందం తనిఖీలు చేపట్టనుంది. ముఖ్యంగా తమిళనాడులో ఉన్నటువంటి ఏఆర్ డైరీలో ఏదైతే టీటీడీతో నెయ్యి కొనుగోలుకు సంబంధించినటువంటి ఒప్పందాలు ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ ముఖ్యమైనటువంటి కీలక పత్రాలను కూడా సిట్ బృందం స్వాధీనం చేసుకొనుంది. మరోవైపు టీటీడీ ఇంకొక బృందం వచ్చేసి తిరుపతిలో ఉన్నటువంటి టీటీడీ ఏడీ బిల్డింగ్లో ఇవాళ టీటీడీ ఈవో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొనుగోలుకు సంబంధించి ప్రొక్యూర్మెంట్ ప్రధానంగా ఏవైనా కూడా ముడి సరుకులన్నిటి కూడా కొనుగోలుకు సంబంధించి ముఖ్యంగా టీటీడీలో ఈ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. ఈ ప్రొక్యూర్మెంట్ సంబంధించి కొనుగోలుకు సంబంధించినటువంటి అధికారులన్నీ కూడా అధికార కార్యాలయము టీటీడీ ఏడీ బిల్డింగ్లో ఉంటుంది. ప్రముఖంగా ఒక బృందం ఏడీ బిల్డింగ్లో ఉన్నటువంటి ఈ ప్రొక్యూర్మెంట్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టనుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జీఎం కానీ కింది స్థాయి సిబ్బంది కానీ అధికారులు వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారించనుంది. అయితే కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలు ఏ విధంగా జరిగాయి దానికి సంబంధించినటువంటి కీలక పత్రాలన్నింటి కూడా సిట్ బృందం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి తిరుమలలో ఏదైతే లడ్డూ పోటులో లడ్డూ తయారు చేస్తారో అక్కడ ఆ లడ్డూ తయారు చేసే లడ్డూ పోటుతో పాటు లడ్డూ విక్రయాలు ఇవన్నిటి కూడా ప్రాంతాలన్నింటి కూడా మరో బృందం తనిఖీలను చేపట్టింది. ముఖ్యంగా లడ్డూ తయారు చేసే నేపథ్యంలో తయారు చేస్తున్నటువంటి అర్చకులు కావచ్చు, అధికారులు పోటుకు సంబంధించిన అధికారుల నుంచి కూడా కీలక సమాచారం రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు ఈ ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం ఉందో ఈ సంబంధించి ముఖ్యంగా మాజీ టీటీడీ చైర్మన్ కావచ్చు, మాజీ టీటీడీ ఈఓ కావచ్చు ధర్మారెడ్డి కానీ, భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళని కూడా సిట్ బృందం విచారించే అవకాశాలు కూడా లేకపోలేదని భావిస్తున్నారు. ముఖ్యంగా 2-3 రోజుల్లో ఈ కల్తీ వ్యవహారానికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టే క్రమంలో ఈ నేపథ్యంలో ఈ సిట్ బృందం పూర్తి స్థాయిలో అన్ని రకాల అంశాలను పరిగణలోకి తీసుకొని దర్యాప్తు చేపట్టి పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది సిట్ బృందం. మరో 2-3 రోజుల్లో దీనిపైన పూర్తిగా సిట్ బృందం ఏదైతే తమ ఆధారాలు సేకరించిందో వాటన్నిటిపైన పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు నాయుడుకు సమర్పించే అవకాశం ఉంది. కెమెరామ్యాన్ వాసుతో ప్రసాద్ రెడ్డి, V6 న్యూస్, తిరుపతి.